సలార్ రిలీజ్ దగ్గరలో ఉంది. ఈ దశలో మొన్న రిలీజ్ అయిన ట్రైలర్లో ప్రభాస్ ఎంట్రీ ఆలస్యమైంది. రేపు సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా కొత్తదనం పేరుతో రెబల్ ఎంట్రీ హాఫ్ అన్ అవర్ తర్వాత సెట్ చేస్తారా అనే డౌట్స్ ఉన్నాయి. అదే విషయంపై సలార్ నిర్మాత స్పందించాడు. ఈ సినిమా గురించి ఇంకా చాలా విషయాలు చెప్పుకొచ్చాడు. సలార్ ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు ప్రభాస్ ఎంట్రీ చాలా లేట్గా వచ్చింది. కానీ సలార్ చూసేందుకు థియేటర్కు వెళ్ళిన ఆడియన్స్ అంతసేపు వెయిట్ చేయాల్సిన పని లేదంటున్నాడు సలార్ ప్రొడ్యూసర్ కెరగందూర్. అంతేకాదు, అసలు సెప్టెంబర్ 28 నుంచి సలార్ను పోస్ట్ పోన్ చేయడానికి గల కారణాలను సైతం ఆయన వివరించారు. సెప్టెంబర్ 28న సలార్ రిలీజ్ కావాల్సింది, కానీ చివరి నిమిషంలో మూవీని డిసెంబర్ 22కు పోస్ట్ పోన్ చేశారు. అందుకు రీజన్ ఈ సినిమాకు సంబంధించిన విఎఫ్ఎక్స్ వర్క్స్ కంప్లీట్ కాకపోవటమే అట. అయితే సెప్టెంబర్ నుంచి సలార్ను డైరెక్ట్గా సంక్రాంతికి పోస్ట్ పోన్ చేయాలి అనుకుంటున్నారట. కానీ అదే సమయంలో గుంటూరు కారం లాంటి పెద్ద సినిమాలతో పాటు ఇంకా చాలా చిత్రాలు విడుదలకు సిద్ధమవుతూ ఉండటంతో డిసెంబర్ 22కు వాయిదా వేశారట. మరి డిసెంబర్ 22ను కూడా బాలీవుడ్ నుంచి డంకీ, హాలీవుడ్ నుంచి ఆక్వామ్యాన్ సీక్వెల్ లాంటి సినిమాలు పోటీలో ఉన్నాయి కదా అంటే కొన్నిసార్లు కఠినమైన నిర్ణయాలు తప్పవంటున్నాడు సలార్ ప్రొడ్యూసర్. అయితే ప్రభాస్ సినిమా ఎప్పుడొచ్చినా ఎలా రిలీజ్ అయినా తిరగలేని ఓపెనింగ్స్ అందిపుచ్చుకుంటాయని, అలాంటి ఓపెనింగ్స్ ప్రభాస్కు మాత్రమే సాధ్యం అంటూ నమ్మకంగా ఉన్నాడు నిర్మాత విజయ్ కెరగందూర్.